1984 అక్టోబర్ 31 తారీఖున ఇందిరాగాంధీని ఇద్దరు హత్య చేయడం జరిగింది. సత్పవన్ సింగ్ అలాగే మరొక సిక్కు గన్మెన్లు ఇద్దరు ఆమెను కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ తర్వాత ఇందిరాగాంధీని అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ కూడా సిక్కులను ఎక్కడికక్కడ ఊచకోత కోసి వాళ్ళని హత్యాకాండకు పాల్పడ్డారని చెప్పి గతంలో వార్తలు కూడా చాలా వచ్చినాయి. సో దాదాపుగా ఒక్క ఇందిరాగాంధీని మర్డర్ చేస్తే దాదాపుగా దేశంలో అంటే అధికారిక లెక్కల ప్రకారం 3350 మందిని సిక్కులను ఊచకోత కోసినట్టుగా అప్పుడు అధికారిక లెక్కలు చెప్పినాయి. అయితే స్వతంత్ర సంస్థలు మాత్రం దాదాపుగా 8000 నుంచి 10,000 మధ్యలో సిక్కులను ఊచకోత కోసిరని చెప్పారు. సో అక్కడ ఆ ఊచకోతకు సంబంధించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఈ పంజాబు, హర్యానా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిక్కుల పైన విచక్షణారహితంగా విరుచుకపడి వాళ్ళని హత్య చేసిరు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ హత్య తర్వాత, సో ఆ మచ్చ కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘకాలం నుంచి వెంటాడుతూనే ఉంది. దానికి రాహుల్ గాంధీ గారు ఒక విదేశీ పర్యటనలో ఉండగా ఒక సిక్కు మతస్థుడు అడిగినటువంటి ప్రశ్న, సిక్కు విద్యార్థి అడిగినటువంటి ప్రశ్నకు ఆ రోజు సిక్కుల మీద జరిగినటువంటి దాడికి మీరు బాధ్యత వహిస్తారా అనేటువంటి మాట చెప్తే రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ బాధ్యత నేను వహిస్తా ఉన్నాను, ఆ రోజు జరిగింది పొరపాటు అనేటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిండు. తద్వారా సిక్కుల్లో ఉన్నటువంటి దశాబ్దాల ఆక్రోశం తగ్గే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారి పెద్ద మనసు ఏదైతే తాను బాధ్యత వహిస్తాను దానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మరి రాహుల్ గాంధీ గారిని గొప్పగా చూపిస్తుందా, లేకపోతే నాకు సంబంధం లేదని దులుపుకోకుండా తానే బాధ్యత వహిస్తారనేటువంటి మాట చెప్పడం అనేది అక్కడ ఇందిరాగాంధీ గారి తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ ఘటనకు బాధ్యత వహించలేదు. కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ ఘటన పైన నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పడం అనేది అది నిత్యంగా గొప్ప విషయం. మరి సిక్కులకు ఈరోజు వరకు న్యాయం జరిగిందంటే కొద్దిమంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. అత్యంత కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా ఆ అల్లర్లో అరెస్ట్ కాలేదు. సో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడంతో ఆ ఘటన మరింత తీవ్రమైంది. సో అది ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది, అనేక రూపాలు మార్చుకుంది, అనేక దశల్లో వాళ్ళ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు సిక్కులు. సో మరి అటువంటి సిక్కులు ప్రధానంగా ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో సో మీరు ఒకసారి చూస్తే ఢిల్లీలో దాదాపు ఒక నాలుగు దఫాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూనే ఉంది. పంజాబ్లో కూడా కొంత ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత అకాలీదళ్ పంజాబ్లో అత్యధికంగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు అధికారంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత అంతర్కలహాలతోటి అది పోయిన తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా సేమ్ అదే పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చాలా రోజులు అయిపోయింది. ఇక ఢిల్లీలో అయితే శిలా దీక్షిత్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ ఘటన తర్వాత దాని ఎఫెక్ట్ అంతా దేశవ్యాప్తంగా పడింది. ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులు అభద్రతాభావానికి గురైనటువంటి అమానవీయ ఘటన ఏదైతే ఉందో దానికి రాహుల్ గాంధీ గారు ఒక రకమైనటువంటి క్షమాపణ చెప్పిండనే అనుకోవాలి. మరి క్షమాపణ చెప్పినంత మాత్రాన సిక్కుల్లో ఉన్నటువంటి ఆవేదన ఎవరో ఇద్దరు బాడీగార్డులు, సిక్కు బాడీగార్డులు చంపేస్తే దానికి మిగతా సిక్కులు ఎందుకు బాధ్యత వహించాలనేటువంటి చర్చ చాలా అంతర్జాతీయంగా జరిగింది. సో ఆ తర్వాత కూడా దాన్ని అట్లే నడుచుకుంటూ వచ్చినారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారు దీనికి ఆన్సర్ చెప్పక తప్పలేదు, చెప్పడం కూడా పెద్ద మనసుతో చెప్పిండు. ఇది జరిగినటువంటి ఘటన. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.